రాచకొండ సిపిడిఎస్ చౌహాన్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాధికా చౌరస్తా కుషాయిగూడ ఏరియాలో ట్రాఫిక్ జంక్షన్ను ట్రాఫిక్ జామ్కి కారణమవుతున్న ఫుట్పాత్ ఆక్రమణలను దగ్గరుండి పరిశీలించారు. సిగ్నల్స్ వద్ద ఫుట్పాత్ ఆక్రమణల వల్ల పాదచారులు వాహనదారులు పడుతున్న ఇబ్బందులను గమనించారు. ఫుట్పాత్ ఆక్రమణలను తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ అధికారుల కోఆర్డినేషన్తో రాధికా ఈసీఐఎల్ జంక్షన్లను త్వరలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ అభిషేక్ మహంతి, మల్కాజిగిరి డీసీపీ జానకి ధరావత్, కుషాయిగూడ ఏసీపీ, ట్రాఫిక్ ఏసీపీ, కుషాయిగూడ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, కుషాయిగూడ ఇన్స్పెక్టర్ తదితరులు సిపి వెంట ఉన్నారు. సో ఈ షాప్స్లో ఇక్కడ ఆగిపోవడం వల్ల పోయే వాళ్ళకి ఇబ్బంది ఏమన్నా ఉంటుందా? సరే కొంచెం బ్యాక్ సైడ్ పెట్టిస్తాను, కొంచెం అంటే జనాలకి పోయేదానికి వీళ్ళకి ఫ్రీ ప్యాసేజ్ ఉండాలి. యాక్చువల్లీ ఐడియలీ స్పీకింగ్ దిస్ విల్ హావ్ ఆల్ స్టాప్ దేర్ ఓన్లీ. మెదక్ మండలం మాచవరం గ్రామంలో ఇటుక బట్టీలపై సిఐడి పోలీసులు దాడులు నిర్వహించారు. ఇటుక బట్టీ నిర్వహిస్తున్న లక్ష్మీనారాయణ తన ఇటుక బట్టీలో వేరే రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకుని వచ్చి వేతనాలు ఇవ్వకుండా వేధిస్తుండటంతో కొంతమంది బాధితులు సిఐడి చీఫ్ మహేష్ భగవత్కు ఫోన్లో మెసేజ్ పెట్టడంతో స్పందించిన ఆయన అధికారులకు దాడులు చేయాల్సిందిగా ఆదేశించారు. ఇక దీంతో రంగంలోకి దిగిన సిఐడి పోలీసులు దాడులు నిర్వహించి కార్మికులకు విముక్తి కలిగించారు. వలస కార్మికులను ఎవరైనా వేధించినట్లయితే సిఐడి కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని లేదా 900008567009 నంబర్లు సంప్రదించాలని సూచించారు. లేబర్ ఆఫీసర్, రెవెన్యూ, పోలీస్, ల్యాండ్ ఆర్డర్, వీళ్ళే విక్టిమ్స్. వీళ్ళని వాళ్ళతో ప్రజ్వల సంస్థ వాళ్ళు వెహికల్ పంపిస్తున్నారు. 1000 ఉండాలి. రాగానే వాళ్ళకి 37,000 ఇచ్చి రిసిప్ట్ కూడా తీసుకుంటున్నారు లేబర్ ఆఫీసర్. వాళ్ళ స్వస్థల పంపుతున్నాం. మాచవరం దగ్గర ఉన్న లక్ష్మీనారాయణ ఇటుక బట్టీల యందు ఈ ఒరిస్సాకు సంబంధించిన 6 వర్కర్లని సరి అయిన డబ్బులు ఇవ్వకుండా, సరిగా ఇంటికి పంపకుండా వేధిస్తున్నారని చెప్పి కంప్లైంట్ రాగా, ఈ కంప్లైంట్ ఆధారంగా మా అడిషనల్ డీజీ గారు చెప్పినట్టు ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క ఇటుక బట్టి దగ్గర ఓనర్స్ని మరియు ఈ విక్టిమ్ను విచారించడం జరిగింది. దీనికి అనుబంధ సంస్థలైనటువంటి రెవెన్యూ మరియు చైల్డ్ వెల్ఫేర్, ఆ తర్వాత లేబర్ వాళ్ళని కూడా ఇది పిలిపించడం జరిగింది. పిలిపించిన తర్వాత వారిని విచారించిన తర్వాత వారి దగ్గర ఉన్న సమాచారం ప్రకారం వాళ్ళు మా పోలీస్ స్టేషన్ యందు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆ దరఖాస్తు అనుగుణంగా లేబర్ యాక్ట్ యందు మరియు మైగ్రేటెడ్ లేబర్ యాక్ట్ యందు చైల్డ్ లేబర్ యాక్ట్ యందు కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. మైనర్స్ ఉన్న సందర్భాన చైల్డ్ వెల్ఫేర్ కమిషన్స్ కూడా వాళ్ళని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే వీళ్ళకి రావాల్సినటువంటి కొన్ని అమౌంట్స్ కూడా లెక్క చేసిన తర్వాత 37,000 రూపాయలు ఈ లేబర్ కమిషనర్ వాళ్ళు ఆ యొక్క విక్టిమ్స్కు ఇప్పించడం జరుగుతుంది. ప్రజ్వల సంస్థ వారు ఈ యొక్క విక్టిమ్కు సాయం చేయాలనే దృక్పథంతో ఒక వెహికల్ అరేంజ్ చేయడం జరిగింది, ఇన్నోవా. ఆ వెహికల్లో ఇవాళ ఈవినింగ్ వీళ్ళని ఒరిస్సాకు పంపడం జరుగుతుంది. ఈ యొక్క సెక్షన్ల యందు కేసు నమోదైనందున ఈ యొక్క సెక్షన్లకు అనుకూలంగా ఈ ఇసుక బట్టి ఓనర్ అయినటువంటి లక్ష్మీనారాయణ పైన తగు చర్యలు కూడా ఈ లోకల్ పోలీస్ స్టేషన్ యందు తీసుకోవడం జరుగుతుంటుంది. అండర్ సెక్షన్ 9 అండ్ అండర్ సెక్షన్ 23 అండ్ 16 ఆఫ్ ది ఇంటర్ స్టేట్ మైగ్రేటెడ్ వర్కర్స్ యాక్ట్ ఒకటి, ఆ తర్వాత చైల్డ్ లేబర్ యాక్ట్ 14 అండ్ 21 కింద ఈ యొక్క సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది.
20 years, సురేంద్ర రాణా 50 years, సురేంద్రి రాణా ఈమె ఏజ్ 50 years లేడీ. ఆ తర్వాత సుధీమ్ రాణా ఇది 17 years. ఆ తర్వాత నీరు బుదాం ఈమె లేడీ 19 years. పద్మాయ్ బుదయ్ అంటే అబ్బాయి చిన్న 1.5 years. ఈ యొక్క 6 members, ముగ్గురేమో జెంట్స్ ఉన్నారు, 1.5 year బాయ్ ఉన్నాడు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని వల్లభ్ నగర్ సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో 32 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఏమైంది? ఏందన్నారు రాత్రి? డాక్టర్ ఏమన్నారు? డాక్టర్ వైరస్ బాగానే ఉంది, కానీ ఒక 11 members పిల్లలు ఫీవర్ ఎక్కువగా ఉండడం వల్ల అడ్మిట్ చేయడం జరిగింది. మిగిలిన పిల్లలకి ట్యాబ్లెట్స్ ఇచ్చి పంపించడం జరిగింది. మిగతా ఇక్కడున్న పిల్లలు కూడా స్టేబుల్గానే ఉన్నారు. కొంచెం డిహైడ్రేషన్ ఉంది, వాళ్ళకి ఫ్రూట్స్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇది వైరల్ ఫీవర్ అనేది ఇంత తొందరగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళకి 3 days నుంచి ఫీవర్ ఉంది, ఒక 2-3 దాని ద్వారా మిగతా పిల్లలు కూడా సిక్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళ కండిషన్ ఎలా? పిల్లల కండిషన్ అడ్మిట్ అయి ఉన్న పిల్లలు అయితే ఇప్పటివరకు స్టేబుల్గానే ఉన్నారు. ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే మీకు ఇన్ఫర్మేషన్. సోషల్ వెల్ఫేర్ స్కూల్ మేము నిన్న ఈవినింగ్ 6:30కి పెరుగుతోటే ఉన్నాం. నిన్న చాత కాలేదు. 4 o'clock వార్నింగ్స్ అయినాయి. సండే ఈవినింగ్ నుంచి వెళ్ళి జ్వరం వస్తున్నాయి అందరికీ. 32 members వచ్చినాం, 11 members అడ్మిట్ అయినాం. వామిటింగ్స్, ఫీవర్ చాలా 10th to 5th class వరకు వామిటింగ్స్, జ్వరం వస్తుంది. యాదవుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన యాదవులు అసెంబ్లీ ముట్టడికి బయలుదేరగా మార్గం మధ్యంలో మీర్పేట్ పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా జాతీయ హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారగోని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ మార్గ మధ్యంలో పోలీసులు అరెస్టు చేయడం దౌర్భాగ్యమని, తెలంగాణలో 20% ఉన్న యాదవులకు యాదవ కార్పొరేషన్ మరియు ఎత్తివేసిన SNDP రిజర్వేషన్లు ఈ బడ్జెట్ సమావేశంలో కల్పించాలని, 2వ విడత గొర్రెల పంపిణీ ప్రారంభించాలని డిమాండ్ చేస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని, యాదవుల ఓట్లు మాత్రం కావాలని అన్నారు. జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి తరఫున రాష్ట్రంలో ప్రతి ఒక్క యాదవుడు చలో అసెంబ్లీ పిలుపు మేరకు ఈరోజు మేము వెళ్తుండగా మార్గ మధ్యలో మమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేయడము చాలా దౌర్భాగ్యము. మా హక్కులను మేము సాధించుకోవాలని ఈ యొక్క బడ్జెట్ ప్రకారంగా యాదవులకు 20% ఉన్నటువంటి యాదవులకు మరి SNDP రిజర్వేషన్, అదేవిధంగా 2వ విడత గొర్రెల పంపిణీ ఇవ్వలేనందున మరి మేము గతంలో కూడా మా యొక్క ఎమ్మెల్యేలకు అందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగినది. నిజానికి మాకు గొర్రెల వల్ల ఎంతైతే అవసరం ఉందో దానికంటే మాకు విద్యాపరంగా, వైద్యం పరంగా మాకు చాలా అవసరం ఉంది. యాదవులంతా కూడా ఐకమత్యంగా ఉండి 20% ఉన్నటువంటి యాదవులకు మరి మాకు ఎక్కడ కూడా ప్రభుత్వము సరైన మార్గంలో మమ్మల్ని గుర్తించడం లేదు. యాదవ కార్పొరేషన్ని ఖచ్చితంగా కూడా మరి తెలంగాణలో ఏర్పాటు చేయాలనే ప్రభుత్వానికి మేము విన్నవించుకోవడం జరిగినది. బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ 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 కి మందు దొరికింది. రోహిణి రసాయన లేహ్యం.
ఖరీదైన ట్రీట్మెంట్లకి డబ్బు టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. 24 రకాల క్యాన్సర్లలో మీది ఏ రకమైన 1, 2, 3, 4 స్టేజ్లలో ఏ స్టేజ్లో ఉన్నా వాడండి రోహిణి రసాయన లేహ్యం. 9 రోజుల్లో ఫలితాలు ప్రారంభం. 30 రోజుల్లో క్యాన్సర్ దూరం చేసేందుకు తోడ్పడుతుంది. రోహిణి రసాయన లేహ్యం ప్రభుత్వ ఆయుష్ సంస్థచే ఆమోదింపబడిన 100% మూలికా లేహ్యం రోహిణి రసాయన లేహ్యం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. క్యాన్సర్ నుండి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించండి. రోహిణి రసాయన్ 100% ఆయుర్వేదం, GMP సర్టిఫైడ్. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం. పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. మోకాలలో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారా? మోకాళ్ల మార్పిడి ఆపరేషన్ కు సిద్ధమయ్యారా? ఒక్కసారి వాడండి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల బాధల నుండి అతి తక్కువ సమయంలో విముక్తుల్ని చేస్తుంది. 60 రోజుల కోర్సు, 60 క్యాప్సూల్స్. ఎలాంటి ఆహార నియమాలు పాటించనవసరం లేదు. కేవలం 9 రోజుల్లోనే ఫలితాలు ప్రారంభం. మోకాలలో నొప్పి తగ్గుతుండడం మీరే గమనిస్తారు. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి. చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన ఆయుర్వేద ఔషధం మలబద్ధకం, గ్యాస్, నిద్రలేమి, పీరియడ్స్ మొదలైన సమస్యలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు తోడ్పడుతుంది. శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. ఆర్డరుకై స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను బడా కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెట్టేందుకు కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. కాకినాడ మెయిన్ రోడ్లో గల ఎల్ఐసి కార్యాలయం ఎదుట ఎల్ఐసిని రక్షించాలంటూ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు దాట్ల గాంధీరాజు ఆధ్వర్యంలో నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు నులుకూరి వెంకటేశ్వరరావు, ఆకుల వెంకటరమణ, పెద్దాడ సుబ్బారాయుడులు పాల్గొని కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భారతీయులందరికీ కూడా ఎంతో ప్రతిష్టాత్మకమైన సంస్థలు ఎస్బీఐ అనగా ఎల్ఐసి అనగా అది కంచే చేరు వేసేస్తున్న చందంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుని ప్రజల నమ్మకాన్ని కోల్పోకూడదని ఈ యొక్క నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని మరి మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం.
దేశ ఆర్థిక విధానాన్ని దెబ్బతీసే విధంగా పనిచేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ సంస్థలని సంబంధించిన సంస్థలని అన్ని అమ్మేయడం జరుగుతుంది. గతంలో అయితే స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి రైల్వేస్ దగ్గర నుంచి ఎల్ఐసీల దగ్గర అన్నీ కూడా అమ్మేయడం జరిగింది. ఈవేళ కొత్తగా ఏంటంటే ఒక సామాన్య మానవుడైన ఆదానీ గారు తన యొక్క ఆస్తిని వేల కోట్ల నుంచి లక్షల కోట్లకి వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళిపోయింది? అది అతను వైట్ కాలర్ క్రిమినల్. ఎందుకంటే ఒక రూపాయి చేసే విలువ చేసే వాటాని 1000 రూపాయల నుంచి ₹1,00,000 దాకా పెట్టడం జరిగింది. దీని ముందువలే కేంద్ర ప్రభుత్వం యొక్క డైరెక్షన్స్తో మోడీ గారి డైరెక్షన్లో ఎల్ఐసి సుమారు 84,000 కోట్ల రూపాయలని ఆదానీ కంపెనీలో పెట్టుబడి పెట్టడం జరిగింది. అలాగే ఎస్బీఐ కూడా 84,000 కోట్లతో పాటు ఈలో 34,000 కోట్లు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా భారతదేశంలో ఈ ఎల్ఐసి కానీ ఎస్బీఐ కానీ 2 కళ్ళు లాంటి భారతీయ ప్రభుత్వాలు. అటువంటి ప్రభుత్వాన్ని 2 కళ్ళు పొడిచేసే పరిస్థితి ఇవాళ ఏర్పడింది. ఈ పరిస్థితిలో ఉంటే భారతదేశం ఆర్థిక మాంద్యం వచ్చే పరిస్థితి ఏర్పడింది. దీన్ని ఖండించడం, అలాగే ఈ వ్యవస్థను కాపాడాలని చెప్పి మేము కోరుతున్నాం. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపల్ చైర్మన్ పిలోడి జయమ్మపై అవిశ్వాస తీర్మానం దాఖలైంది. 15 మంది వార్డు సభ్యులతో కలిసి జిల్లా కలెక్టరేట్లో ఇన్వార్డులో అవిశ్వాస తీర్మాన పత్రాన్ని వార్డు కౌన్సిలర్లు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి వడ్ల మహేశ్వరి మాట్లాడుతూ తెలంగాణ మున్సిపల్ చట్టం 2019 ప్రకారం 3 సంవత్సరాల కాల పరిమితి ముగిసినందున అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అవిశ్వాసంలో ఎంతమంది ఉన్నారు? 17. మొత్తం మెంబర్స్ ఎంత? 26. ఇప్పుడు మీరు జాయింట్ కలెక్టర్ గారికి ఇచ్చారా, కలెక్టర్ గారికి ఇచ్చారా? ఇన్వాలిడ్లో పెట్టాము. ఇప్పుడు ప్రస్తుతం కలెక్టర్ గారు లేరు కాబట్టి ఓకే. వాళ్ళు పిలవగానే ఎప్పుడు పిలిచినా వస్తాం. మీ డిమాండ్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర 2019 యాక్ట్ ప్రకారం గడిచిన 3 ఏళ్ల కాలంలో పిల్లోడి జయమ్మ గారికి చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మాకు కూడా ఈ అవకాశం రావాలని కోరుతూ మేము ఇది సబ్మిట్ చేయడానికి వచ్చాము. కాబట్టి సబ్మిట్ చేసాము. కాకపోతే కలెక్టర్ సార్ లేరు కాబట్టి ఇన్వాలిడ్లో సబ్మిట్ చేశాము. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు ప్రతి ఒక్కరు సమానంలే కాబట్టి మాకు కూడా అవకాశం వస్తుందని కోరుకుంటూ ఇది మేము సబ్మిట్ చేస్తాము. మేము సదాశివపేట మున్సిపాలిటీ కౌన్సిలర్ అవిశ్వాస తీర్మానం పెట్టడానికి వచ్చాం. ఎందుకంటే కేసీఆర్ గారు వారు రాసిన చట్టం ప్రకారమే 3 ఏళ్లకు చైర్మన్ వాళ్ళ అవకాశం ఇచ్చింది. కాబట్టి అది ఒక తెలంగాణ ఉద్యమకారులలో పనిచేసిన వారికి అవకాశం ఇవ్వాలని తీసుకొని ఎవరు కూడా యాంటీ పోకుండా తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన ఇప్పుడు భారత పార్టీగా మారింది కాబట్టి భారత పార్టీకి సంబంధించిన వ్యక్తిని చైర్మన్ చేయాలని ఎవరికి వ్యతిరేకం పోకుండా అవకాశం మా సోదరి వడ్ల మహేశ్వరి గారికి ఇవ్వాలని మేమందరం 17 మంది కౌన్సిలర్ము ఆమెకు ఏకగ్రీవంగా కోరుకుంటున్నాం. దాన్ని కూడా గవర్నమెంట్ మాపై దయవచ్చి మా అందరి విన్నపాన్ని విన్నవించి ఆమెకు చైర్మన్ అవకాశాన్ని ఇస్తారని కోరుకుంటూ ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి రావడం ఇన్వార్డ్లో అడిగడం జరిగింది. దాన్ని కూడా కలెక్టర్ గారు ఆదేశించి మాకు మరి ఎప్పుడు టైం ఇస్తారో అని చూపిస్తూ డిపార్ట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నాం. చెన్నైలో బ్యూటీ పార్లర్ ఏర్పాటుతో కొత్త వివాదం రాజుకుంది. గుమ్మడిపూడిలోని బ్యూటీ పార్లర్ ఏర్పాటును కొంతమంది మహిళలు వ్యతిరేకించారు. లోకల్, నాన్ లోకల్ అంటూ ఇరు వర్గాలు కొట్టుకోవడంతో అక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో కొంతమంది మహిళలు రోడ్లపైనే ముష్టి యుద్ధానికి దిగారు. ఇక దీంతో ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. சார் கிட்ட காமிக்கணும், இல்லாட்டி கஷ்டம். நம்ப மாட்டார் அவரு. மா సామాజిక ఆర్థిక స్థితిలో సంబంధం లేకుండా అందరికీ ఉచిత
నాణ్యమైన విద్యను వైసీపీ ప్రభుత్వం అందిస్తుందని పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి తెలిపారు. విజయవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలోని విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని ఎమ్మెల్యే అన్నారు. మానవ వనరుల అభివృద్ధి జరగడం వల్ల రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడుతుందని నమ్మిన ఏకైక సీఎం జగన్ అని ఆయన కొనియాడారు. ఇక చంద్రబాబు జగన్ లక్ష్యంలో తేడా ఉందని దానిని రాష్ట్ర ప్రజలు గమనించాలని ఎమ్మెల్యే కోరారు. రాజకీయ నాయకులు ఇచ్చే హామీలన్నీ కూడా నీటి మీద రాతలే అని నమ్ముతున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు ఇచ్చిన మేనిఫెస్టో రూపంలో ఇచ్చిన వాటన్నిటిని కూడా అమలు చేయటం చాలా గొప్ప విషయం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను దురదృష్టం ఏమిటంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం తాను 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏ విధంగా తుంగలో తొక్కేసి ప్రజల్ని మోసం చేసిన విషయాన్ని మరుగున పరచడం కోసం 2019 ఎన్నికల్లో ఈరోజు అధికారంలో ఉన్న పార్టీ ఇచ్చిన హామీల గురించి మాట్లాడకుండా స్వార్థపూరిత రాజకీయాలు, కొంతమంది వ్యక్తులకి కొన్ని సమూహాలకి జరిగిన నష్టాన్ని పెద్ద ఎత్తున చూపిస్తూ ఈ రాష్ట్రంలో పరిపాలన లేదు, ఈ రాష్ట్రంలో ప్రజలకి ఏమీ మేలు జరగట్లేదు అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి వృధా ప్రయాస పడుతున్నారని చెప్పేసి మనం చేస్తామని నేను దేశంలో అనేక రాష్ట్రాల మంత్రులు కానివ్వండి, దేశంలో అనేక రాష్ట్రాల ఉన్నతాధికారులు కానివ్వండి, ఈ రాష్ట్రానికి వచ్చి ఈ రాష్ట్రంలో జరుగుతున్న విప్లవాత్మకమైన మార్పులు విద్యారంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, లేదా పరిపాలన రంగం సచివాలయాలు కానీ వీటన్నిటినీ ప్రత్యక్షంగా చూసి వాటి పనితీరును తెలుసుకుంటున్న రోజుల్లో ప్రతిపక్షం వాటన్నిటినీ మరుగునపరచడం కోసం, ఈ దేశంలో 80% మంది ప్రజలకు జరుగుతున్న మేలుని మరుగునపరచడం కోసం, దాన్ని కప్పేయటం కోసం లేనిపోని అల్లర్లు, వర్గ విభేదాలు లేదా క్షుద్ర రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మూలంగా సామూహిక లబ్ధి చేకూరుతుంది రాష్ట్రంలో ప్రజలకి. ఈ రాష్ట్రంలో పార్టీ, కులం, మతం చూడమని ఏదైతే చెప్పాడో దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పేసి మనం చేస్తామని నేను జగన్మోహన్ రెడ్డి గారు నమ్మిన సిద్ధాంతం ఒకటే. ఇన్ని సంవత్సరాలు అనేక రకంగా 75 సంవత్సరాల నుంచి కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. రోడ్లు వేసాం, ప్రాజెక్టులు నిర్మించాం, లేకపోతే ఇంకా అనేక కట్టడాలు కట్టాం. కానీ రాష్ట్రంలో పేద ప్రజలు ఎప్పటికీ కూడా సరైన విద్యా వసతులు అందుబాటులో లేక, చదువుకుంటానికి అవకాశాలు కానీ వనరులు కానీ లేక, స్కూల్కి వెళ్ళటం ఆర్థికంగా భారం అనే భావించే పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉండటం చాలా శోచనీయం అని చెప్పేసి నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ కార్యాలయంకు చేరుకున్నారు. తెలంగాణ మున్సిపల్ చట్టం 2019 ప్రకారం 3 సంవత్సరాల కాల పరిమితి ముగిసిందని అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అక్క
అనంతపురంలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. ఫీజుల విషయమై కళాశాల యాజమాన్యం విద్యార్థిని మందలించడంతో విద్యార్థిని కళాశాల భవనంపైకి చేరుకుంది. ఈ క్రమంలో కళాశాలపై నుంచి కిందికి దూకడంతో విద్యార్థులు హుటాహుటిన 108 వాహనంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నేతలు కళాశాలకు చేరుకుని యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. విద్యార్థి సంఘం నేత ఆకుల రాఘవేంద్రతో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ. ఈ నెల 17న విచారణ జరుపుతామని స్పష్టం. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో పర్యటించిన రాచకొండ సిపి డిఎస్ చౌహాన్. ఫుట్పాత్ ఆక్రమణలను తొలగించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు. మెదక్ జిల్లా ఇటుక బట్టీలపై సిఐడి పోలీసుల దాడులు. వలస కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా వేధిస్తున్న వారిపై కేసులు నమోదు. నర్సంపేట పట్టణంలో సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో 32 మంది విద్యార్థులకు అస్వస్థత. వాంతులు విరోచనాలతో ఆసుపత్రిలో చేరిక. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.